ఎన్టీఆర్ తర్వాత ఎవరి పేరన్నా చెప్పాలి, అది మర్చిపోయినారు. ఎన్టీఆర్ అమర్ హాయ్ తర్వాత మిగతాది ఆయన ఈ పార్టీని పెట్టినాడు, ఆయన మర్చిపోతే ఎట్లా? ఆదోని నియోజకవర్గంలో 2026 మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, అదేవిధంగా అబ్జర్వర్ గా అనంతపురం జిల్లా DCMH చైర్మన్ కేశవరెడ్డి గారికి, ఈరోజు ఆదోని నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉన్నాయి. 10 క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మా నాయకులు, కార్యకర్తలు రూపొందించడం జరిగింది. మరి ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు, 4 నుంచి 6:15 వరకు బ్రహ్మాండంగా వర్షం వచ్చింది. తర్వాత కూడా 9 గంటలకు వర్షం తగ్గింది. వర్షం అనేది మరి అది అవసరము, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఎయిర్ కూలర్లు ఇవన్నీ పెడితే కూడా అవసరం లేకుండా అయింది. అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అందరూ కూడా ప్రతి చోట 10 చోట్ల కూడా నేను ఇక్కడే కూర్చొని అన్ని ఎంక్వైరీ చేశా. అన్ని చోట్ల కూడా బాగా గ్యాదరింగ్ అయింది. అన్ని చోట్ల కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూర్చొని మరి మహానాడు ప్రోగ్రామాలన్నీ మేము ఈ స్క్రీన్ ద్వారా వీక్షించడం జరుగుతూ ఉంది. మరి యాక్చువల్ గా ఎప్పుడు కూడా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గము ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండేది. అది నేను చెప్పేది కాదు, మా రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఆదోని నియోజకవర్గం అంటే పార్టీ కార్యక్రమాల్లో అందరు కూడా పాల్గొని సక్సెస్ చేసే ఒక అనావాతి మొదటి నుంచి ఉన్నది. మరి ఈ రోజు కూడా అందరు కూడా మా నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్లు, కో క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ 10 క్లస్టర్లో కూడా మరి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4:45 వరకు ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు అందరు కూడా ఎక్కడ ఏ క్లస్టర్లో ఉన్న అందరు కూడా అక్కడే ఉండి అన్ని పార్టీ మహానాడులో జరిగే తీర్మానాలు ప్రతి ఒక్కరు గమనించవలసిన అవసరం మనందరికి ఎంతో ఉంది. కాబట్టి మరి అదేవిధంగా రేపు ఉదయం పెద్ద ఆయన జయంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి రేపు బక్రీద్ పండుగ కూడా ఉంది. కాబట్టి మరి టౌన్లో ఉన్న నాయకులందరూ కూడా ఉదయం 7:30కే మన పెద్ద ఆయన విగ్రహం దగ్గరకు చేరుకొని అక్కడ పెద్ద ఆయనకు నివాళులు అర్పించి తర్వాత మరి ఈ క్లస్టర్లో పాల్గొని రేపు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని మన ఆదోని నియోజకవర్గంలో మరి మనకి విచ్చేసిన కేశవరెడ్డి గారికి కూడా ఆదోనిలో బ్రహ్మాండంగా అక్కడున్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేశారని ఆ పేరు కూడా ఆయనకి తీసుకొని రావడానికి మనమందరూ కూడా కృషి చేయాలి. మనకి ఎవరు అబ్జర్వర్లు వచ్చినా ఆదోనిలో బ్రహ్మాండంగా ఏ కార్యక్రమం కూడా చెప్తే బ్రహ్మాండంగా చేస్తారనే ఒక రిపోర్టు మన ఆదోని నియోజకవర్గానికి ఉన్నది. కాబట్టి ఈ 2 రోజులు కూడా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అందరు కూడా ఈ 2 రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి నాకు సహకరిస్తారని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.